నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన భాద్రపద మాసం సందర్భంగా లంబోదర గణపతిని, హేరంబ గణపతిని ఆరాధన చేస్తే ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. గణపతి స్వరూపాలు అనేక ఉన్నప్పటికీ వాటిలో లంబోదర గణపతి రూపానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. దానికి కారణం ఏంటంటే, లంబోదర గణపతిని ఆరాధన చేస్తే మనలో ఉన్న కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు. నిత్య జీవితంలో ఎదురయ్యే ఆందోళనలు తొలగింపజేసుకోవటానికి లంబోదర గణపతిని ఆరాధన చేయాలి. అలాగే ఆరోగ్యపరంగా జీర్ణ సంబంధమైన అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసే శక్తి కూడా లంబోదర గణపతికి ఉంది. ఈ లంబోదర గణపతికి సంబంధించినటువంటి రూపంలో లం, రం, గం అనే 3 అక్షరాలు కూడా కలిసి మంత్రం మిళితమై ఉంటుంది. లంబోదర గణపతి మంత్రంలో ఉన్న లం, రం, గం అనే అక్షరాల్లో లం అనే అక్షరాన్ని పృథ్వీతత్వానికి సంకేతంగా చెప్తారు. ఈ లం అనే అక్షరం నిత్య జీవితంలో ఎలాంటి ఆటంకాలు ఎదురైనా సరే ఆ ఆటంకాల నుంచి మనల్ని బయటికి తీసుకొస్తుంది. ఆ తర్వాత రం అనే అక్షరం అగ్నితత్వానికి సంకేతం. ఇది మనలో ఉన్న కోపాన్ని నియంత్రణలో ఉంచుతుంది. ఇక గమ్ అనే అక్షరము దైనందిన జీవితంలో ఎలాంటి ఆటంకాలు వస్తున్నా సరే ఆ ఆటంకాలను తగ్గింపజేస్తుంది. కాబట్టి లంబోదర గణపతి స్వరూపానికి సంబంధించిన మంత్రంలో ఉన్న లం, రం, గమ్ అనే అక్షరాలు నిత్య జీవితంలో మనల్ని అనేక రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడేయడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. వినాయకుడికి ప్రీతిపాత్రమైన భాద్రపద మాసంలో లంబోదరాయ చ విద్మహే క్రోధహంత్రే చ ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్. ఇది లంబోదర గాయత్రి మంత్రం. ఈ లంబోదర గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు 11 సార్లు చదువుకున్నట్లయితే లంబోదర గణపతి విశేషమైన అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. దానివల్ల మనలో ఉన్నటువంటి కోపము, ఆవేశము, ఆందోళన వీటన్నిటి తీవ్రతను నియంత్రణలో ఉంచుకోవచ్చు. జీర్ణ సంబంధమైన అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే గణపతి స్వరూపాలలో హేరంబ గణపతి స్వరూపానికి కూడా విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఈ హేరంబ గణపతి స్వరూపంలో గణపతి మనకు ఎలా దర్శనమిస్తాడంటే, గణపతికి 5 శిరస్సులు ఉంటాయి. ఈ 5 శిరస్సుల్లో 4 శిరస్సులు 4 దిక్కుల్ని చూస్తూ ఉంటాయి. 5వ శిరస్సు ఈ 4 శిరస్సుల పైన ఉంటుంది. అంటే గణపతికి ఉన్నటువంటి 5 శిరస్సులు కూడా పంచభూతాలకు సంకేతం. ఆయనకున్న 4 శిరస్సులు 4 దిక్కుల్ని చూస్తున్నాయి కాబట్టి దిక్కులలో ఉన్నటువంటి అధిష్టాన దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది. ఈ హేరంబ గణపతి రూపంలో స్వామివారు 10 చేతులతో దర్శనమిస్తూ ఉంటారు. ఈ 10 చేతులు కూడా అష్టదిక్పాలకులు, భూమి, ఆకాశం వీటికి సంకేతం కాబట్టి హేరంబ గణపతిని ఆరాధన చేస్తే అష్టదిక్పాలకుల అనుగ్రహం, భూమాత అనుగ్రహం, ఆకాశం అనుగ్రహం కూడా కలుగుతుంది. అంతటి శక్తి హేరంబ గణపతి స్వరూపానికి ఉంది. ఈ హేరంబ గణపతి స్వరూపంలో స్వామివారు సింహవాహనం మీద దర్శనమిస్తూ ఉంటారు. అంటే ఏకకాలంలో నృసింహతత్వము, గణపతి తత్వము 2 తత్వాలు కలిగిన రూపం ఈ హేరంబ గణపతి స్వరూపం. హేరంబ గణపతికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి సులభమైనటువంటి మంత్రం ఉంది. ఆ మంత్రం ఏంటంటే ఓం గూం హేరంబాయ నమః. ఈ హేరంబ గణపతి మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు చదువుతూ ఎర్రటి పుష్పాలతో, గరికపోచలతో గణపతిని పూజించినట్లయితే హేరంబ గణపతి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి. అసలు హేరంబ గణపతి అనే పేరులోనే అద్భుతమైన అంతరార్థం దాగి ఉంది. హేరంబ గణపతి అంటే అర్థం ఏంటంటే, హేరా అంటే అసహాయత, బలహీనత అని అర్థం. అంబ అంటే రక్షణ కల్పించేవాడు అని అర్థం. అంటే నిత్య జీవితంలో ఎలాంటి అసహాయత, ఎలాంటి బలహీనత ఉన్నా సరే వాటి నుంచి రక్షణ కల్పించేవాడు కాబట్టి ఆయన్ని హేరంబ గణపతి అనే పేరుతో పిలుస్తారు. అలాగే తల్లిదండ్రులకు దూరంగా పిల్లలు ఉన్నప్పుడు పిల్లలు తల్లిదండ్రులకు దగ్గరగా రావటానికి, పిల్లలు తల్లిదండ్రుల బాగోగులు చక్కగా చూడటానికి తల్లిదండ్రులు ఎవరైనా సరే ప్రతిరోజు భాద్రపద మాసంలో ఓం గూం హేరంబాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుతూ ఎర్రటి పుష్పాలతో గణపతిని పూజించినట్లయితే తల్లిదండ్రులు, పిల్లల మధ్య సత్సంబంధాలను పెంపొందింపజేసుకోవచ్చు. అంతటి శక్తి హేరంబ గణపతి ఆరాధనకు ఉంది. అలాగే లంబోదర గణపతిని ఆరాధన చేయడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. భాద్రపద మాసంలో ఈ 2 స్వరూపాలలో గణపతిని ఆరాధన చేయండి. చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన వినాయకుడికి ప్రథమ పూజ ఎందుకు నిర్దేశించారో, వినాయకుడికి ప్రథమ పూజ చేయటం ద్వారా ఎలాంటి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః.
శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. కింతస్య రూపం కిముతస్య నామ యస్యాణుమధ్యేపి నివాసమస్తి ప్రదేశకాలానుగతాద్విభిన్నం రుచిప్రభేదాత్ కిల మన్యతే తత్. శ్రీ గణపతి సత్యానంద స్వామివారు భగవత్ తత్వాన్ని గురించి సూటిగా మాట్లాడుతున్నారు. భగవంతుడు అంటే ఎవరంటే సర్వవ్యాపి అయినటువంటి వాడు, సర్వదేశ సర్వకాల వ్యాపి అయినవాడు పరమాత్ముడు అనే విషయంలో ఎవరికి అభిప్రాయ భేదం లేదు. ప్రతి అణువులోనూ పరమాత్మే ఉన్నాడు. అణువు యొక్క ఆకారం ఎంత, దాన్ని మళ్ళీ విభజించేందుకు వీలు లేనటువంటిదే అణువు అంటే. అటువంటి అణువులో కూడా ఉండగలిగిన పరమాత్మకు ఆకారం ఉండడానికి అవకాశం ఉందా? ఆయనకి చేతులు కాళ్ళు ఉండటానికి అవకాశం ఉందా? ఆ చేతుల్లో ఆయుధాలు మొదలైనవి అలంకారాలు ఉండేందుకు అవకాశం ఉందా అంటే అణు నిర్వచనం ప్రకారం అలా ఉండటానికి వీల్లేదు. అయితే కొన్ని చోట్ల విష్ణువు అంటున్నారు, కొన్ని చోట్ల శివుడు అంటున్నారు, కొన్ని చోట్ల దేవి అంటున్నారు, వివిధ వర్ణనలు చేస్తూ ఉంటున్నారు. ఎలా వచ్చినాయి అంటే ఈ రూపాలన్నీ ఎవరో కల్పన చేసినవి కాదు. భక్తులు, సద్భావన గలవాళ్ళు, తన యందు ప్రీతి గలవాళ్ళు, తన యొక్క నామరూపాతీతమైన తత్వాన్ని అందుకోలేని పరిస్థితిలో గిలగిలా కొట్టుకుంటున్నప్పుడు వాళ్ళని ఉద్ధరించేందుకోసం పరమాత్మే స్వయంగా తీసుకుంటున్న రూపాలు ఇవి. అలా అయితే ఒకే రూపాన్ని తీసుకోవచ్చు కదా, ఇన్ని రూపాలు ఎందుకు? సమాధానం చెబుతున్నారు. ప్రదేశ కాలానుగతాత్ రుచి ప్రభేదాత్. ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క అభిరుచి, ఒక్కొక్క దేశంలో ఒకానొక కాలంలో ఒకానొక సన్నివేశంలో ఒక రకమైనటువంటి అభిరుచి యొక్క ఆవిష్కారం. ఆయా అభిరుచులకు ఆయా సన్నివేశాలకు అనుగుణంగా ఆయా రూపాలను పరమాత్మ స్వీకరిస్తూ ఉంటాడు. ఎందుకోసం? తన యొక్క నామరూపాతీతమైనటువంటి అసలైనటువంటి చైతన్య స్వరూపానికి వీళ్ళని ఉద్ధరించడం కోసం. రాజుగారి బిల్డింగ్ ఎక్కడుంది అన్నారు. ఈ రోడ్డు మీద వెళ్ళవయ్యా, మధ్యలో మంచి అందమైన పార్క్ కనిపిస్తుంది, ఆ పార్కును ఆనుకునే బిల్డింగ్ ఉంటుంది, అదే రాజుగారి ఇల్లు అన్నారు. బయలుదేరాడు. పార్క్ కనిపించింది, చాలా అందంగా ఉంది, ఆ పార్కులో కూర్చున్నాడు. ఈ పార్కే బాగుందండి, నాకు రాజుగారి ఇల్లు అక్కర్లేదన్నాడు. అలాగే పరిశుద్ధమైనటువంటి నామరూపాతీతమైనటువంటి ఆ శుద్ధ చైతన్య పరమాత్మ స్వరూపాన్ని అందుకోవడానికి బయలుదేరిన వాడు దారిలో ఆ స్వామి యొక్క దివ్య నామ మంగళ స్వరూపాల మీద మనస్సు పెట్టుకుని అక్కడే అంటుబెట్టు కూర్చున్నట్టయితే వాడు ఎన్నాళ్ళకి ఆ పరమాత్మ యొక్క స్వరూపానికి దూరంగానే ఉంటాడు. వీరు రాజభవనానికి దూరంగా ఉన్నట్టుగా. ఈ రాజభవనాన్ని చేరుకోవాలంటే పార్కును ఆధారం చేసుకుని ఇంకా ముందుకు సాగాలి. అలాగే నామరూపాలని ఆధారంగా చేసుకుని ఇంకా ముందుకు సాగాలి. ఎక్కడికి పోవాలి? యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. వాక్కులు మనస్సులు ఎక్కడికి చేరవో, ఎక్కడ నామానికి రూపానికి తావులేదో, ఏది పరిశుద్ధమైనటువంటి చైతన్య స్వరూపమో అటువంటి ఆ దివ్య శాశ్వత అధిష్టాన సత్తా స్వరూపంగా ఉన్నటువంటి ఆ శుద్ధ చైతన్య స్వరూపానికి మనం చేరుకోవాలి. అలా చేరుకోవటానికి ఆ దివ్యమంగళములైనటువంటి భగవన్నామ రూపాలను సాధనాలుగా, మార్గాలుగా, ఉపకరణాలుగా వాడుకోవాలి తప్పితే ఈ రూపం గొప్పది ఆ రూపం తక్కువది అనే భావనలో కనుక పడిపోయినట్టయితే సత్వ మార్గంలో వెళుతూ ఉన్నవాడు వాడికి తెలియకుండానే రజో మార్గంలోకి, దాంట్లోంచి తమో మార్గంలోకి పడిపోతాడయ్యా. కానీ చాలామంది ఆ విషయం మర్చిపోతున్నారు, దాన్ని భావన చేయటం లేదు. చేయకుండా నామరూపాల యందు అభినివేశంతో, ఒక రకమైన ప్రేమతో ఇది నా రూపము, ఇది నాకు ఇష్టమైన రూపం కనుక ఇదే నిజమైన రూపము. ఎందుకంటే యస్యాణు మధ్యేపి నివాసమస్తి. అణుమధ్యంలో కూడా నివాసం ఉంది. ఇవాళ విజ్ఞాన శాస్త్రం పెరిగిన తర్వాత మనకు తెలుసు అణుమధ్యంలో ఏముంది? శక్తి తరంగాలు ఉన్నాయి. శక్తి తరంగాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అంతకంటే సూక్ష్మమైనటువంటి ఆ నిత్యశుద్ధ చైతన్యంలోంచి వస్తున్నాయి. ఆ నిత్యశుద్ధ చైతన్య పరమాత్మను అందుకునేందుకోసం పరమాత్మకు ఉన్నటువంటి సమస్త నామరూపాలను కూడా మనం ఆరాధిస్తూ, సమబుద్ధితో సేవిస్తూ ఆ శాశ్వత సత్య పదార్థానికి చేరుకునేందుకు ప్రయత్నం చేద్దాం. అందుకోసం సద్గురు లేక ఆశీస్సును ప్రార్థిద్దాం. జయ గురుదత్త.
కారణైరుపపాదిభి, కనబడుతున్న ఈ కారణముల చేత ఈమె రాఘవుని పత్ని అయినటువంటి సీతమ్మయే అని నిర్ణయించుకున్నాడు. పైగా సీతమ్మ కూర్చొని ఉన్న తీరులో, చూస్తున్న తీరు, ఎవరిని చూస్తోంది సీతమ్మ పరిశీలించారండి. ఈ శ్లోకం ఒక అత్యద్భుతమైన శ్లోకం అని చెప్పుకోవాలి. ఒక్కొక్క జీవుడికి ఒక్కొక్క శ్లోకం అద్భుతం అనిపిస్తుంది. అలా మొత్తం 24,000 శ్లోకాలు చెప్పడానికి 24,000 మంది ఉంటారు, అందులో సందేహం లేదు. ఈ జీవుడికి అద్భుతం అని ఋషుల ద్వారా, గురువుల యొక్క అనుగ్రహం ద్వారా అనిపించినటువంటి ఒకానొక శ్లోకం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. నైషాపశ్యతి రాక్షస్యో నేమా పుష్పఫులద్రుమాన్ ఏకస్థ హృదయానూనం రామమేవ అనుపశ్యతి. ఈ శ్లోకం చాలా విశేషమండి. అక్కడ కూర్చున్న సీతమ్మ నైషాపశ్యతి రాక్షస్యో, అక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలు ఎవరిని చూడట్లేదు. నైషాపశ్యతి రాక్షస్యో నేమా పుష్పఫలద్రుమాన్, వికారముఖాలైన రాక్షస స్త్రీల ముఖాలు చూడకపోతే పోయింది. కానీ చుట్టూ ఎంత అందమైన వనం, చక్కని చెట్టు, చక్కని పువ్వులు, చక్కని పళ్ళు, చక్కని చిగుళ్ళు, తీగలు అన్నీ ఉన్నాయి. అంత అందమైన వనం, వాటిని చూడట్లేదుట. అంటే వేటిని చూడట్లేదంటే మరి వేటిని చూస్తోంది అంటే, చూస్తోంది ఒకటి ఏమిటంటే ఏకస్థ హృదయ అనూనం రామమేవ అనుపశ్యతి, రాముని మాత్రమే చూస్తోందిట. ఎలా చూస్తోంది? చూస్తున్న విధానం చూడండి. ఏకస్థ హృదయ అంటే ఏకాగ్రమైనటువంటి హృదయంతో, అనూనం ఏమాత్రము లేటు లేకుండా పరిపూర్ణముగా, రామం ఏవ రాముని మాత్రమే, అనుపశ్యతి ఎడతెగకుండా చూస్తున్నది. ఈ మొత్తం శ్లోకం చూస్తూ ఉంటే భక్తి యోగాన్నంతటినీ ఒక్క శ్లోకంలో పెట్టాడు వాల్మీకి అనిపిస్తుంది. ఎందుకంటే సీతమ్మ ఎంత శక్తియో అంత రామభక్తి యొక్క సాకారం ఆ తల్లి. భక్తుడు ఎలా ఉంటాడు ప్రపంచంలో ఇది తెలుసుకోవాలి. రాముడు ఇక్కడున్నాడా ఆలోచించండి. రాముడు ఇక్కడ లేడు, కానీ ఆవిడ రాముడిని చూస్తుందట. అలాగే భక్తుడికి మనం చూసే లోకంలో భగవంతుడు లేడు, కానీ భక్తుడు భగవంతుడిని చూస్తాడు. ఇది గమనించవలసింది. ఇక్కడ రాముడు లేడు, ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటి వికారమైన రాక్షస స్త్రీలు, ఆనందం కలిగించే అశోకవనం. అలాగే మన జీవితంలో బాధ కలిగించే దుఃఖాలు, భరించలేనటువంటి భయంకరమైన సంఘటనలు ఉంటాయి. అదేవిధంగా సుఖం కలిగించే అంశాలు ఉంటాయి. కానీ భక్తుడైన వాడు ఈ దుఃఖం కలిగించేటువంటి సంఘటనలకి చలించడు, ఆ సుఖం కలిగించే వాటి మీద దృష్టి పెట్టడు. ఎందుకు? రెండు అతన్ని ఏం చెయ్యలేవు, ఎందుకంటే దృష్టి వాటి మీద లేదు. మరి వేటి మీద ఉన్నది? పరమాత్మపై ఉన్నది. పరమాత్మ ప్రత్యక్షంగా లేడే, కానీ అక్కడ ఉంది. ఎలా ఉంది దృష్టి? ఎలా ఉండాలి దృష్టి? 3 పదాల్లో సాధనకు సంబంధించిన విశేషాలను చెప్పాడు. ఏకస్థ హృదయ అనూనం ఏవ అనుపశ్యతి. 4 అలా చూడగలవండి రాముణ్ణి. అలా చూడగలిగితే అంతకంటే ఇంకేం కావాలి? ఏకాగ్రముతో రాముని మాత్రమే సంపూర్ణముగా ఎడతెగకుండా చూస్తూ ఉన్న సీతమ్మ ఆ రాక్షస స్త్రీల ముఖాలు చూడడం లేదు, చుట్టూ ఉన్న అశోకవన సౌందర్యము చూడట్లేదు అనే ఈ అద్భుత శ్లోకం వాల్మీకిస్తూ సీతమ్మ యొక్క సంపూర్ణమైన స్వరూపాన్ని మన హృదయంలో ప్రతిష్ఠ చేస్తున్నాడు. అందుకే నైషాపశ్యతి రాక్షస్యో నేమా పుష్ప ఫలద్రుమాన్ ఏకస్థ హృదయానూనం రామమేవానుపశ్యతి. పైగా అలంకారాలు తీసి అక్కడ పెట్టేయడం ఏంటండి? ఈవిడ అన్నీ వేసుకోవద్దు అంటే భార్య యొక్క నిజమైన అలంకారం భర్తయే, అది తెలుసుకోవాల్సింది. అందుకే భర్త సమక్షంలో లేనప్పుడు ఇంక అలంకారాలతో పని ఏమున్నది? భర్త నామ పరం నార్యా భూషణం భూషణాదపి ఏషాతు రహితాతేన భూషణార్హ నశోభతే అని తెలుసుకుని ఆంజనేయ స్వామి వారు ఆ జంపములో అనగా ఆకుల గుంపులో ఉండి ఒక్కసారి రామలక్ష్మణులు నమస్కారం చేసుకుని సీతమ్మకు నమస్కారం చేస్తున్నాడు. అలాగా నమస్కరిస్తున్న హనుమకు, హనుమ చేత చూడబడినటువంటి సీతమ్మకు నమస్కరిస్తూ సర్వం శ్రీ రామచంద్ర చరణారవిందార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం
యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శార్వరినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 6:05 సూర్యాస్తమయం 6:28. తిథి ద్వాదశి ఉదయం 8:22 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 1:53 వరకు. వర్జం సాయంకాలం 6:05 నుంచి 7:46 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:49 నుంచి 5:35 వరకు. అమృతకాలం ఉదయం 7:16 నుంచి 8:55 వరకు. మరలా తెల్లవారుజామున 4:10 నుంచి 5:51 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకౌరుకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:50 నేటి విశేషం ఆదివారం, అలాగే చక్ర ద్వాదశి, కల్కి ద్వాదశి, త్రిదినాత్మక ఉపవాస సహిత వట సావిత్రి వ్రతారంభం, ప్రదోషం. త్రిపుష్కర యోగం సూర్యోదయం నుంచి ఉదయం 8:22 వరకు ఉంది. ఆ సమయంలో పనులు చేయడం వలన పునరావృతం అవుతాయి కాబట్టి మంచి పనులు చేయడం మంచిది. తర్వాత చక్రద్వాదశి కావడం వలన ఇంద్రుణ్ణి ఆరాధించడం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు, సంపదను వృద్ధి చేసుకోవచ్చు. అదేవిధంగా కల్కి ద్వాదశి సందర్భంగా కల్కి అవతారాన్ని పూజించడం ద్వారా వ్యక్తి కలియుగం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. అలాగే వట సావిత్రి వ్రతాన్ని ఆచరించడం ద్వారా 3 రోజుల పాటు ఇక్కడి నుంచి ప్రారంభించి 3 రోజుల పాటు ఉపవాసం ఉండి చేయాలన్నమాట. ఈ వటం అనేటువంటిది మనకి దగ్గరలో ఉండే మర్రి చెట్టు క్రింద, మర్రి చెట్టుని అమ్మవారుగా భావన చేసి, సావిత్రీదేవిగా అంటే గౌరీదేవిగా భావన చేసి పూజించి ఆమె యొక్క అనుగ్రహంతో సంపదలను, అలాగే సత్సంతానాన్ని, అలాగే సౌభాగ్యాన్ని కూడా వృద్ధి చేసుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు ప్రదోషం ఉన్నందువలన సాయంకాలపు వేళ సూర్యాస్తమయం అయిన తర్వాత ఆదివారం కాబట్టి కేజింపావు గోధుమలతో శంకరుణ్ణి ఆరాధన చేసి వాటిని ఆవులకు పెట్టడం ద్వారా ఆరోగ్యాన్ని సిద్ధింపజేసుకోవడంతో పాటు ఆరోగ్యవంతమైన సత్సంతానాన్ని కూడా వృద్ధి చేసుకోవచ్చు. ఆ కారణంగా మనం ఆ శంకరుణ్ణి ఆరాధించుకోవడం మంచిది. నేటి ఆణిముత్యాలు. అసూయ అగ్నికణం లాంటిది, అది అంటుకుంటే కాల్చే వరకు వదలదు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మన దేవతా గణంలో ప్రథముడైన గణపతిని విఘ్నాలు తొలగిపోయేందుకు ఆరాధించడం వేదకాలం నుంచి ఉన్న సంప్రదాయం. ఎవరు ఏ దేవతను ఆరాధించినా ముందుగా కొలిచేది మాత్రం గణపతినే. గ అనే అక్షరం జ్ఞానవాచకం. అణ అనే అక్షరానికి అర్థం నిర్వాణం. జ్ఞాన నిర్వాణ ప్రదాయకుడు వినాయకుడు. అలాంటి వినాయకుణ్ణి ప్రకృతి స్వరూపుడిగా మనం ఆరాధిస్తాం.
ఆయన ఆకృతిని ప్రకృతిలోని అంశాలకు ప్రతిఫలాలుగా సంభావిస్తాం. ఆ ప్రతీకగానే శ్వేతార్క మూలంగా అనగా తెల్లజిల్లేడు వృక్ష కాండంగా వినాయకమూర్తి ఆవిర్భవించాడు. ప్రకృతికి తనకి అభేదమని స్వామి చాటి చెప్పాడు. సహజ సిద్ధమైన శ్వేతార్కమూల గణపతి నెలకొన్న కాజీపేటలోని విష్ణుపురి ఆలయం భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. వరంగల్ జిల్లా కాజీపేటలోని విష్ణుపురిలోని స్వయంభూ శ్రీ శ్వేతార్కమూల గణపతి స్వామి ఆలయం విశిష్ట విలక్షణ వినాయక సన్నిధానంగా అలరారుతోంది. కాజీపేట రైల్వే స్టేషన్కి అతి సమీపంలో ఉన్న ఈ ఆలయం భక్తుల పాలిట ఆధ్యాత్మిక ధామంగా వెలుగొందుతోంది. విభిన్నమైన శైలిలో ఉండే ఆలయ గోపురాలు భక్తుల్ని చూపరుల్ని ఆకట్టుకుంటాయి. కళింగుల ఆలయాల నిర్మాణ రీతిని పోలి ఉండే ఈ ఆలయ ప్రాకార శైలి ముచ్చట గొలుపుతుంది. క్షిప్రప్రసాది అనగా కోరిన వెంటనే కోరికలు నెరవేర్చే దైవంగా స్వామి ఇక్కడ పూజలందుకుంటున్నాడు. విగతో నాయకః వినాయక అనగా నాయకుడు లేని సర్వస్వతంత్రుడు అని అర్థం. మానవ శరీరంలోని మూలాధార స్థానానికి అధిపతి గణపతి. అలాంటి గణపతి మూర్తిని శ్వేతార్క గణపతిగా కొలవడం సర్వశుభకరమని శాస్త్రవచనం. గణేశుడికి దాదాపు 64 రూపాలున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. అయితే వాటిలో 32 విశిష్టత పొందాయి. ఆ 32 గణపతులలో షోడశ గణపతులు అనగా 16 గణపతి రూపాలకు ఎనలేని ప్రాముఖ్యముంది. అయితే ఆ షోడశ రూప గణపతుల్లో శ్వేతార్క గణపతి ప్రస్తావన లేదు. కానీ గణపతి ఉపనిషత్తులో త్వం మూలాధారే స్థితో నిత్యం అని ఉంటుంది. సహజ సిద్ధంగా ఉన్న వృక్షమూలం గణేశ ఆకృతిలో అన్ని అవయవాలతో తయారు కావడం విశేషం. కాజీపేటలో నెలకొన్న స్వయంభూ శ్వేతార్కమూల గణపతి సకల కార్య సిద్ధిప్రదాయకుడు. ఎలాంటి చెక్కడాలు మలచడాలు లేకుండా స్పష్టంగా నేత్రాలు, నుదురు, దంతాలు, జ్ఞానదంతం, కాళ్ళు, పాదాలు, చేతులు, తల్పం, సింహాసనం, మూషికం, మోదకాలతో సంపూర్ణ గణపతి స్వరూపంతో అలరారుతున్నాడు ఇక్కడ స్వామి. గణేశ ప్రతిమ తూర్పు ముఖంగా ఉంటుంది. స్వామివారి చూపు ఈశాన్యం వైపు ఉంటుంది, అనగా కైలాస స్థానాన్ని చూస్తున్నట్టుగా ఉంటుందన్నమాట. ఈ స్వామి వాస్తుదోష నివారకుడిగా కూడా పూజలు స్వీకరిస్తున్నాడు. నల్గొండ ప్రాంతంలో దాదాపు 100 ఏళ్ల నాటి శ్వేతార్క వృక్షం స్వామి రూపంలో ఆవిష్కృతమయ్యింది. నిజ రూపానికి తగినట్టుగా తీర్చిదిద్దిన 18 కిలోల వెండి కవచంతో స్వామి ప్రకాశిస్తుంటాడు. గణపతి స్వామికి విశేష రీతిలో అభిషేకాన్ని నిర్వహిస్తారు. ఈ అభిషేక వేడుక నేత్రపర్వంగా కొనసాగుతుంది. ఉమాపుత్రునికి తేనె, పుష్పోదకం, ఫలోదకాలతో అభిషేకాన్ని జరుపుతారు. ఆ తరువాత దధి అనగా పెరుగుతో అభిషేకిస్తారు. తదనంతరం చక్కెరతో, ఆ తరువాత గంధంతో అభిషేకాన్ని జరుపుతారు. అభిషేక ద్రవ్యాలు స్వామి శిరస్సు నుండి పాదపీఠం వరకు జాలువారే ఆ ఘట్టం కన్నుల పండుగగా ఉంటుంది. కుంకుమ, గులాబీ వర్ణ కుంకుమ, విభూది జలాలతో మూషిక వాహనుణ్ణి అభిషేకిస్తారు. విభూతి, తేనె, గులాబీ వర్ణ కుంకుమ మరియు కుంకుమల్ని ఏకకాలంలో స్వామివారిపైన అభిషేకిస్తారు. సంవత్సరం పొడవునా ఈ ఆలయంలో పూజాధికాలు నిరాటంకంగా కొనసాగుతాయి. ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఈ ఆలయానికి విచ్చేసి స్వామి కృపకు పాత్రులవుతూ ఉంటారు. ఆవిడ రాశీభూతమైనటువంటి దయాస్వరూపిణి. ఎన్ని దోషములు చేసినవాడు కానివ్వండి, ఒక్కసారి ఇలా అంటే చాలు. పూర్వం ఇలా అనలేదు, ఇన్ని జన్మలెత్తాను, ఈశ్వర త్రికరణ శుద్ధిగా ఇలా అన్నాను, ఇంకొకసారి అనడానికి నాకు శరీరం ఉండదు, ఇక్కడతో సరే అన్నాడు. ఒక్క నమస్కారం చాలు.
అయినప్పుడు సకృదేవ ప్రపన్నాయ తమాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ అంటాడు రాముడు. అందుకే నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చి రామా నేను నీవాడనని సమస్త భూతకోటిలో ఎవరన్నా సరే నేను అనుగ్రహిస్తాను. అందుకొచ్చింది లక్ష్మీ అష్టోత్తరంలో సర్వభూత హితేరత అన్న నామం. ఆవిడికి ఏం కావాలంటే అందరూ సంతోషంగా ఉండడం కావాలి, అందరి హితాన్ని ఆవిడ కోరుతుంది. కానీ మనం ఎందుకు దుఃఖపడుతున్నాం? రెండే కారణములు. ఒకటి, సమస్య ఆమె సృష్టించలేదు, మనం సృష్టించుకున్నాం. అక్కర్లేని అడిగి వెంపర్లాడాం. మూఢజహీహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తంతేన వినోదయ చిత్తం అంటారు శంకర భగవత్పాదులు. అక్కర్లేని కోరికలు పెట్టుకుని పరిగెట్టావు, దుఃఖం కలిగింది. రెండు, నిజంగా నీకు అది ధార్మికమైనటువంటి కోరిక అయి తీరవలసిన అవసరమైతే ఒకవేళ అది తీరకుండా నువ్వు బాధపడేటట్టుగా నువ్వు గతంలో చేసినటువంటి పాపము ఉన్నా ఇప్పుడు ఆవిడ ఉన్నదని నమ్మి నువ్వు నమస్కరిస్తే పరమకారుణ్యంతో నీ పాపాన్ని తీసి నీకు పుణ్య ఫలితాన్ని ఇవ్వడానికి ఆవిడ సిద్ధంగా ఉన్నది అని చెప్పడమే సర్వభూత హితేరత. ఆవిడ సర్వభూతముల పట్ల, వాళ్ళ యొక్క హితము పట్ల, వాళ్ళ సంతోషము పట్ల ఆవిడ ఎప్పుడూ కూడా అనురక్త అయి ఉంటుంది. అటువంటి తల్లి సిద్ధంగా ఉంది వడ్డించడానికి. అందుకు మీరు అది ఏ రూపంగా చెప్పండి. ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ దధానా పాణిభ్యాం అమృతరస వృష్ణాన్న కలితౌ కలాఢ్యా కళ్యాణి కలిత సదన శ్రీ గిరసి శిరసస్యసౌ భ్రామర్యంబార చీతు మరిష్టార్థ విభవం అంటారు. ఎడం చేతిలో బంగారు పాత్ర పట్టుకుని అందులో పాయసం ఉంటే మణిగణఖచితమైనటువంటి తెడ్డుతోటి పాయసాన్ని తీసి ఇలా పట్టుకుని నిలబడుతుంది అమ్మవారు. అమ్మా అని ఇలా చేయి చాపేవాడు ఉన్నాడా పెడదామని. ఒక్కసారి ఆవిడ దగ్గర ప్రణిపాతం చేయి. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతం రక్షసో మహతో భయాత్ అంటుంది రామాయణంలో త్రిజట. ఒక్కసారి ఆవిడ దగ్గరికి వెళ్ళి పడిపో, చాలు, ఉద్ధరిస్తుంది. అది ఆవిడ కారుణ్యం, ఆవిడ దయ. ఆవిడ బిడ్డలు బాధపడ్డం ఆవిడ అంగీకరించదు. ఆవిడ్ని నమ్మగలగాలి. ఆవిడ్ని నమ్మితే ఆవిడ ఇచ్చేది లెక్క పెట్టడం కూడా మనకి సాధ్యం కాదు. అందుకే అసలు అడగకుండా నమస్కారం చేయడం కన్నా గొప్ప విషయం లేదు. ఆవిడ్ని ఏమీ అడగకుండా నమస్కారం చేయి. అలా చేస్తే ఏమిస్తుందో శ్రీగుణరత్న కోశంలో పరాశర భట్టర్లో ఒక అద్భుతమైన విశేషంగా చెప్పారు. ఐశ్వర్యమక్షరగతిం పరమం పదం వా కస్మై తంజలిభరం బహతే వితీర్య అస్మైన కించితం కృతం ఇత్యదాంభ తం లజ్జసే కదయకోయ ఉదారభావ అన్నారు. ఉదారభావ అపారమైనటువంటి కరుణా సముద్రము. కాబట్టి ఆవిడ ఒక్కసారి ఇలా అన్నట్టెవరో ఇలా త్రికరణ శుద్ధిగా ఆవిడ ఉన్నది అని నమ్మి నమస్కారం చేశాడు. నమస్కారం చేసినందుకు ఆవిడ ఏం చేసిందంటే ఐశ్వర్యమక్షరగతిం పరమం పదం వా, ఇక్కడ పొందవలసినంత ఐశ్వర్యాన్ని ఇచ్చింది, దీర్ఘాయుర్దాయం ఇచ్చింది, ఆరోగ్యం ఇచ్చింది, పుత్రుల్నిచ్చింది, పౌత్రుల్నిచ్చింది, గుర్రాలిచ్చింది, ఏనుగులిచ్చింది, ఇళ్ళిచ్చింది, వాహనాలిచ్చింది, ఐశ్వర్యం ఇచ్చింది, ఇన్ని ఇచ్చింది. ఇన్ని ఇచ్చి అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం కదూ, బాధపడి శరీరం విడిచిపెట్టకూడదు. అనాయాసంగా శరీరం నుంచి విడిపడిపోయాడు. విడిపోయిన తర్వాత అయ్యో వీడి జీవుడు మామూలుగా ప్రయాణం చెయ్యడం ఏమిటని నారాయణుణ్ణి చెయ్యి పట్టుకుని గరుత్మంత వాహనం మీద వచ్చింది. వస్తే నారాయణుడు చెయ్యెత్తి పైకెత్తి గరుత్మంత వాహనం మీద కూర్చోబెట్టుకుని తీసుకెడుతున్నాడు. తీసుకెడుతుంటే ఈయన స్వామి మీరు కనపడుతున్నారు, అమ్మేది అని అడిగాడు. ఏమయ్యా నువ్వు ఎప్పుడో ఒకసారి ఆవిడ ఉన్నది అని నమ్మి ఇలా అన్నావుట, ఇంత కష్టపడి నమ్మి నువ్వు ఒక్క నమస్కారం చేశావే, ఆవిడేమిచ్చింది నీకు? ఉన్నన్నాళ్ళు ఐశ్వర్యం ఇచ్చింది, పుత్రపౌత్రులు ఇచ్చింది, గుర్రాలు ఇచ్చింది, ఐశ్వర్యం ఇచ్చింది, సంపత్తిని ఇచ్చింది, దీర్ఘాయుర్దాయం ఇచ్చింది, ఆరోగ్యం ఇచ్చింది, చిట్ట చివర అనాయాసంగా శరీరం నుంచి విడిపడిపోయే స్థితిని ఇచ్చింది, నన్ను తీసుకొచ్చింది, చెయ్యి పట్టుకుని పైకి ఎత్తించింది, గరుత్మంత వాహనం మీద ఎక్కించింది. ఇంతకన్నా నేనేమీ చేయలేకపోయానని సిగ్గుపడి ఎర్రని లక్ష్మి మరింత ఎర్రబడి పరదాచాట్ల నించుంది. చూడవయా అంట తం లజ్జసే కదయకోయి ద్వారభావ. అది ఆవిడ కారుణ్యం. ఎక్కడున్నా ఆవిడ వాత్సల్య స్వరూపిణి. ఈశానాం జగతౌస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యమా సరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. ఆమె జగత్తులకన్నిటికీ తల్లి. కాబట్టి అటువంటి తల్లి ఎవరున్నదో ఆ తల్లి యొక్క ప్రధాన లక్షణం కారుణ్యం. అందుకని ఆవిడ్ని పూజించడం, ఆరాధించడం అన్నది వచ్చింది. ఇప్పుడు సమస్యకి పరిష్కారం ఆవిడే. ఇప్పుడు మనం బాగున్నాం, తర్వాత కూడా బాగుండాలి, అందరూ బాగుండాలి. ఇప్పుడు దానికి పరిష్కారం ఎప్పుడూ ఆవిడ్ని సేవిస్తూ ఉండడం.
ఎప్పుడూ ఆ తల్లి పట్ల భక్తితో ఉండడం తప్ప ఇవాళ బాగున్నామని ఆవిడ పాదాలు వదిలేసి రేపొద్దున కష్టం వచ్చినప్పుడు వస్తే దోషభూయిష్టమైనటువంటి భక్తి, అది భక్తి కాదని ఆవిడ అనలేదు. కానీ ఎప్పుడూ అలా ఉండడానికి వీల్లేదు. ఎప్పుడూ పట్టుకుని ఉన్నావు. ఒకప్పుడు వ్యాధి వచ్చింది, ఔషధం సేవించావు, తర్వాత వైద్యుడు పథ్యం చెప్పాడు, మీకు ఇది పడది తినకండి అన్నాడు. ఔషధాన్ని కొంతకాలమే సేవిస్తావు, పథ్యం జీవితాంతం చెయ్యాలి. పథ్యం ఎలాంటిదో భక్తి అలాంటిది. భక్తి జీవితాంతం ఉండాలి. ఔషధం కష్టం వచ్చినప్పుడు ముందు ఆవిడ కాళ్ళు పట్టుకున్నావు, అప్పటికి విరుగుడు లభించింది, ఇక మళ్ళీ రాకుండా పథ్యం. ఎప్పుడు ఆవిడ కాళ్ళు అట్టుకో, ఎప్పుడూ రాదు, ఆవిడ చూసుకుంటుంది. ఒకవేళ వచ్చినా నువ్వు తట్టుకోలేని కష్టంగా ఇవ్వదు, ఇచ్చినా తట్టుకోగలిగిన శక్తిని ఇస్తుంది. ఇంకెంతకన్నా ఏం కావాలి? కాబట్టి ఇది ఆ అమ్మవారి యొక్క ప్రజ్ఞా విశేషం. అటువంటి తల్లి కనుక పద్మమునందు కూర్చుని ఉంటుంది. సమస్త లోకముల యొక్క సృష్టి వికసనములు ఆవిడ మీద ఆధారపడ్డాయి. అందుకే అంతా పద్మ సంబంధమే. కాబట్టి ఎక్కడ చూసినా ఆమె పద్మాసనస్తయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు అంటారు వెంకటేశ్వరుణ్ణి. పద్మావతి ఆవిడ పేరు. పద్మమునందు పద్మాసనస్తయై ఉన్నది ఆమె అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఈ సృష్టి వికసనమునకు శబ్దస్పర్శరసరూప గంధములకు చిజ్జడ గ్రంథిలో చైతన్య రూపమై జడగ్రంథి పోషణమునకు ఆమె ఆధారమై ఉన్నది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అటువంటి గణపతి యొక్క మంత్రాన్ని స్నానం చేయించి ఆచరణ చేయించి ఆ ఏకాక్షర మంత్రంతో పాటు షడాక్షర అష్టాక్షర మంత్రాలు కూడా గణపతి యొక్క మంత్రాలంతా బోధించాడు. ఆ గణపతినే చింతామణి గణపతి అని పిలుస్తారు. చింతామణి గణపతి భజ, చింతామణి గణపతి భజ, చింతామణి గణపతి భజ, చింతామణి గణపతి భజ, చింతామానవ హతిం గజ, చింతామానవ హతిం త్యజ, 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 చింతామణి గణపతి భజ, చింతామణి గణపతి భజ, చింతామానవ హతిం త్యజ, చింతామానవ హతిం త్యజ. తత్పాదాంబుజ సేవయా, తత్పాదాంబుజ సేవయా, తత్పాదాంబుజ సేవయా, తత్పాదాంబుజ సేవయా, తత్తేత్వత శ్రద్ధయా, తత్తేతత శ్రద్ధయా, తత్తేతత శ్రద్ధయా, తత్తేతత శ్రద్ధయా, తన్నామాంచిత దిగ్వయా, తన్నామాంచిత దిగ్వయా, తన్నామాంచిత దిగ్వయా, తన్నామాంచిత దిగ్వయా,
गणपतिं भज चिन्तामानवहतिं त्यज स एव साम्राट् चिन्तितदाता स एव साम्राट् चिन्तितदाता स एव साम्राट् चिन्तितदाता स एव साम्राट् चिन्तितदाता स एव चिन्त संवर्ता स एव चिन्ता संहर्ता स एव चिन्त संवर्ता स एव चिन्ता संहर्ता समस्त जगतं सन्नेता समस्त जगतां सन्नेता समस्त जगतं सन्नेता समस्त जगतां सन्नेता सच्चिदानन्द संदाता सच्चिदानन्द संदाता सच्चिदानन्द संदाता सच्चिदानन्द संदाता चिन्तामणि गणपतिं भज चिन्तामानवहतिं त्यज चिन्तामणि गणपतिं भज चिन्तामानवहतिं त्यज चिन्तामणि गणपतिं भज चिन्तामानवहतिं त्यज ఇలా శుద్ధుడిని చేసినటువంటి తర్వాత దేవగురువు ఇంద్రుడికి గణేశ షడాక్షర మంత్రాన్ని ఉపదేశించాడు. వెంటనే ఇంద్రుడి శరీరంపై గల భగముల కన్నులు ఏర్పడి అతడు సహస్రాక్షుడయ్యాడు. దేవతలందరూ ఆనందించి ఆయనను స్వర్గానికి రమ్మని ఆహ్వానించారు. ఇంద్రుడు అందుకు ఒప్పుకోక, నేను గణేశ అనుగ్రహం పొందిన తరువాతే అమరావతికి తిరిగి వస్తాను అని, అమరావతి అంటే దేవలోకం అమరావతి, ఆ అమరావతికి తిరిగి వస్తాను అని వారిని పంపించి 1000 సంవత్సరాల కాలం తపస్సులో మునిగిపోయాడు. నేను గణపతిని చూడండి రాను, నేను మీరేమో గురుకృప నుంచి తీసుకొచ్చిన షడాక్షరీ మంత్రంతో నన్ను బాగు చేశారు. నా శరీరములో ఉండినటువంటి పుండ్లు ఏమేమి ఉన్నాయో, ఈ గుంతలు అన్నీ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా పోయి నాకు సహస్రాక్షుడు అని పేరు వచ్చింది నిజమే. నా శరీరం అంతా కళ్ళు వచ్చాయి, నెమిలి పుంజంలాగా వచ్చేసాయి, నాకు బాగుంది చూడటానికి. కానీ నేను మాత్రం రాను, నేను గణపతిని చూడండి రాను, ఆ గణపతి అనుగ్రహాన్ని పొందంది నేను రాను అని అంటూ, ఆ చింతామణి గణపతిని చూడండి నేను రాను, గణపతి దేవుడు నన్ను అనుగ్రహించాలని మొండితో స్వామి తపస్సులో మునిగిపోయాడు. 1000 సంవత్సరాలు తపస్సులో మునిగాడు. 1000 సంవత్సరాలంటే అప్పటి మనం అదొక తమాష కాదండి. అప్పుడు గణపతి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన దివ్య రూపాన్ని చూసి ఇంద్రుడు తట్టుకోలేక ఎండుటాకులాగా వణికిపోయాడు. అంత అద్భుతమైనటువంటి విశ్వరూపం చూపించాడు స్వామి. గణేశుడు ఇంద్రుడి భయాన్ని గమనించి ఆ భయాన్ని పోగొడుతూ మృదువుగా ఇలా అన్నాడు, ఓ ఇంద్ర, నువ్వు భయపడుకు, నన్ను ఎందుకు చూసి భయపడుతున్నావు? నువ్వు ఆరాధించిన గణపతి నేనేనయ్యా, ఎలాంటి కోరికనైనా సరే కోరుకో, ఇస్తాను అన్నాడు. ఇప్పుడు సమయ సందర్భంలో నేను ఇస్తున్నా, కోరుకో అంటాడు. అప్పుడు ఇంద్రుడు ఆ స్వామిని స్తుతించాడు. బ్రహ్మాదయోపినో దేవాగా బ్రహ్మాదయోపినో దేవాగా విదుస్త్వాం
విదుస్త్వాం సదిగీశ్వరాగా విదుస్త్వాం సదిగీశ్వరాగా గుణాంస్తవ మహాబాహో గుణాంస్తవ మహాబాహో సృష్టి సృష్టి స్థిత్యంత కారిణః సృష్టి స్థిత్యంత కారిణః సృష్టి స్థిత్యంత కారిణః దేవా నువ్వు పరబ్రహ్మవు, సకల దేవతా స్వరూపుడు. స్వామి యొక్క మంత్రం ఎట్లా ఉంది అని అందరూ చెప్పుకోవటానికి బ్రహ్మోదయోపి నో దేవః విదుస్త్వాం సదిగీశ్వరాః గుణాస్తవ మహాబాహో సృష్టి స్థిత్యాంతకారిణః స్థిత్యంతకారిణః. ఈ సృష్టి స్థితి అంతకారణ అయినటువంటి వాడు ఒకడే. బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపమైనటువంటి వాడు గణపతినే. దేవా నువ్వు పరబ్రహ్మవు, సకల దేవతా స్వరూపుడవు. నీ షడాక్షర మహామంత్రం యొక్క ప్రభావంతోనే నీ దర్శన భాగ్యం నాకు కలిగింది. పూర్వమే బ్రహ్మదేవుడు నాకు ఈ మంత్రాన్ని ఉపదేశించి, ఓ ఇంద్ర, ఎప్పుడైతే నువ్వు ఈ మంత్రాన్ని మర్చిపోతావో అప్పుడు నువ్వు స్థానభ్రష్టుడవుతావు, నీకు దుర్దశ కలుగుతుంది అని హెచ్చరించాడు. దేవగురువైనటువంటి బృహస్పతి కృపతో నీ మంత్రాన్ని పొంది నిన్ను దర్శించగలిగాను. నేను శాప విముక్తి పొందినటువంటి ఈ ప్రాంతము చింతామణిపురమని ప్రసిద్ధి చెందేలాగా చెయ్యి. నువ్వు ఇక్కడ చింతామణి గణపతిగా అవతరించు. ఇక్కడి సరోవరంలో స్నానం చేసిన వారికి ధర్మార్థ కామాలనే 3 పురుషార్థాలు లభించేలాగా చెయ్యి. ఇక్కడ అనుష్ఠానం చేసిన వారికి సిద్ధులు లభించాలి అని ఆ స్థలం యొక్క మహిమను ప్రార్థన చేసుకున్నాడు. ఓం గణపతయే నమః.